పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది. నేటి బాలలే రేపటి పౌరులని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. మీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మీ అందరి భవిష్యత్తు బాగుండాలనే రాష్ట్ర పాలనా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలంటే నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వ్యవస్థలనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి ప్రభుత్వ పాఠశాలలు, విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఇష్టమైనది అనేది కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తూ ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కావలసినటువంటి వసతులు ఆయా పాఠశాలలో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. కావలసినటువంటి తరగతి గదులు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, టాయిలెట్స్ కానీ, రన్నింగ్ వాటర్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే మీకు అందించేటువంటి పాఠ్య పుస్తకాలు కానీ, దుస్తులు కానీ అన్నీ కూడా సరైన సమయంలో అందిస్తేనే దానికి అర్థం, దానివల్ల ఉపయోగం. జూన్ జూలైలో పాఠశాలలు మొదలైతే ఆగస్టులోనో, నవంబర్లోనో, డిసెంబర్లోనో పాఠ్య పుస్తకాలు ఇచ్చినా, యూనిఫామ్ ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. క్యాలెండర్ మారేది ఏం లేదు. మనందరికీ ముందు తెలిసిందే క్యాలెండర్. పాఠశాలలు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలుసు మనకి. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి చరిత్ర ఇది. మరి ఇంత బాగా తెలిసినటువంటి పాఠశాలల క్యాలెండర్ తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఇద్దాం అనుకున్నటువంటి పాఠ్య పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ అదే టైంకి మనం డిజైన్ చేసుకుని అందించగలిగితే ఇచ్చే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈనాటి ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్ ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుగానే డిజైన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్పష్టంగా పాఠశాలలు తెరిచే లోపుకల్లా యూనిఫామ్ ఉండాలి, పాఠ్య పుస్తకాలు ఉండాలని చెప్పి గత బడ్జెట్ సమావేశాల కంటే ముందే డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఆ రోజే క్యాలెండర్ ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఎంత స్పష్టంగా ఉందో అని చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర మంత్రివర్గ సహచరులు అందరూ కానీ, మనం మార్పు కోసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు తీసుకొచ్చాం. ఆ మార్పుని మన పిల్లల భవిష్యత్తు ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో బట్టలు లేకుండా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పిల్లలందరికీ చాలా దూరదృష్టితో ఆలోచన చేసి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా ఆనాడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ యూనిఫామ్ ఉండాలి అనే ఆలోచనతో తీసుకొచ్చిన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది. మీకు కావలసినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా అదే రీతిలో అందించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా విద్యా వ్యాప్తికి సంబంధించి చాలా ఆలోచన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కానీ, లేకపోతే ఇంగ్లీష్ మీడియంని బాగా విరివిగా ప్రోత్సహిస్తూ తెలుగు మీడియం నుంచి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటట్టుగా ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలోకి మార్పు తీసుకొచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తాం.
చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం. నేను ఈ చెప్పే విషయాలు మీకు, ఈ స్కూల్లో ఉన్నటువంటి అధ్యాపకులు కాదు, రాష్ట్రానికి మొత్తానికి కూడా ఈ సమాచారం చాలా అన్నటువంటి ఆలోచనతోనే చెప్తా ఉన్నాం. విద్య అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇందులో ఎవరు ఉపేక్షించినా, ఎవరు నిర్లక్ష్యం వహించినా రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన ఆలోచనలన్నింటినీ కూడా విద్య ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆలోచనలు కూడా, ముఖ్యంగా అధ్యాపకులకు సంబంధించిన ఆలోచనలందరినీ తీసుకొని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా చర్చించి అంతిమంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యా వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని, ప్రణాళికను తయారు చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, విద్యకు కావలసినంత బడ్జెట్ని ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వాల కంటే దశాబ్ద కాలం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యకి అరకొరగా నిధులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద ఎత్తున విద్యకి నిధులు ఇస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలన్నింటి బాధ్యత కూడా అమ్మలపైనే పెట్టాం. ఎందుకంటే ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తుని పెద్ద ఎత్తున మీరు పాలకులతో కంటే ఎక్కువగా మీరు కలలు కంటూ ఉంటారు. కాబట్టి మీ కలలు నిజం చేయడం కోసం మీరు ప్రణాళికలు రచించండి. మీరు ఇచ్చిన వాటిని అమలు చేయడం కోసం మేము బడ్జెట్ ఇస్తాం. దాన్ని మీరు అమలు చేసే ప్రక్రియని వేగవంతంగా తీసుకుని వెళ్ళండి. దానికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలని చెప్పి